తెలంగాణలో టూరిజం ఇప్పటికే మస్తుగా డెవలప్ అయింది. ఇక పప్పుకు షార్ తోడైనట్టు ఇప్పుడు ఈ పార్కు కూడా షరీకైంది గా టూరిజం లిస్టులా. ఒక్కటా రెండా 150 ఎకరాలున్న పార్కు. దాంట్లోకి పోతనైతే ఫోటో షూట్లు రీల్సే కాదుల్లా, సినిమా షూట్లు కూడా వేసుకోవచ్చట. ఇక రీల్స్ మీద రీల్స్ వేసుకుంటారు కావచ్చు ఇన్స్టా సుక్కలు. అబ్బబ్బబ్బబ్బ వెన్నెలా జల్దినే చెప్పవాగా పార్క్ ఎక్కడుందో అని ఎగిరిత పడుతున్నారు కదా. నేను చెప్పుడు ఎందుకు కానీ ఈ ముచ్చట చూడుండ్రి, మీకే పురాగేరికైతుంది. హైదరాబాదు పట్టణానికి జర్రంత దూరంలా, శిల్కూరు బాలాజీ గుడికి జర్రంత దగ్గరలా రంగారెడ్డి జిల్లా పొద్దుటూర్ల 150 ఎకరాల పెద్ద టూరిజం పార్కును ఓపెన్ చేసిండ్రు. అల్లా మెగాస్టార్ చిరంజీవి సారు, సీఎం రేవంత్ అన్న తోటి పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరైనరు. ఈ కార్యానికి చిరంజీవి సార్ తోటి రిబ్బన్ కటింగ్ చేపించిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ పార్కులా ఏం తక్కువ 25,000 రకాల చెట్లున్నాయట. కానీ రేట్ అయితే 100,000 కాదుల్లో, ₹1,00,000కించి 3.5 కోట్ల రూపాయల దాకున్నాయట. ఇక ఈ పార్కుల షూటింగ్లు, ఫోటో షూట్లు గిట్లా అన్ని వేసుకోవచ్చు అంటున్నాడు చిరంజీవి సారు. ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్ సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు. గప్పట్లనైతే చాలా చెట్లను కొని ఇంట్లో పెట్టుకున్నాడట. గాని ఇప్పుడు చెట్లను కొనేటాన్ని పైసలు లేవట చిరంజీవి సార్ దానా. చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది వరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, వావ్ ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సారు జోకి వేసిండు కావచ్చు కానీ ఇక వికారాబాద్ అడవుల గొప్పతనాన్ని చెప్పుకుంటా జర్రంతా అటు ఇటు అయిండు సీఎం రేవంత్ అన్న. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళను వికారాబాద్కు వటుకా చిడిచి పెడితే 3 నెలల్లో అలా బీమారి పోయి మంచిగా అయ్యేటోళ్ళు అని రేవంత్ అన్న మాట్లాడిండు. కుష్ఠరోగం కాదు టీబీ రోగం అని వెనుకకెంచి అందించిండు ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే తెలియకుంటేనే తెలిసినట్టు మాట్లాడిండో లేకపోతే తెలిసినా కూడా యాది మనిషి మాట్లాడిండో గాని గందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు పెద్దలు. ఏదన్నా మాట్లాడే ముంగట తెలుసుకొని మాట్లాడితే గిసొంటి తప్పులు కావు కదా అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ అన్న మాటలు విన్న కారు పాటోళ్ళు. గిసొంటైట్ని పెద్దగా చూడాల్సిన పని లేదు, మనుషులు అన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కన్ఫ్యూజ్ కాకుంటుంటారా అని అంటున్నారు షెయి పాటోళ్ళు. గాని గీ నడుమ రేవంత్ అన్న ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నది. పోన్రి మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు.